హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో తమిళ్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాళిదాస్ 2 రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన స్టోరీలోకి వెళ్తే, భరత్ ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్. ఒకరోజు ఆయన దగ్గరకు ఒక కేసు వస్తుంది. ఏంటంటే న్యూ ఇయర్ డే పార్టీలో ఒక చిన్న పాప ఒక అపార్ట్మెంట్లో మిస్ అవుతుంది. సో భరత్ వచ్చేసి వాళ్ళ టీంతో సహా ఆ పాపను ఎత్తుకడం కోసం ఆ అపార్ట్మెంట్స్ గేటెడ్ సొసైటీ ఉంటుంది కదా, అందులోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇతనికి పెద్ద హెల్ప్ టీం కూడా ఉండదు, న్యూ ఇయర్ టైం కాబట్టి. జస్ట్ 3-4 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. చేసి అదే అపార్ట్మెంట్లో ఉండే ఒక క్రిమినల్ని వీళ్ళు సస్పెక్ట్ చేస్తారు. అంటే అతను ఒక రేప్ కేసులో జైలుకి వెళ్ళి వస్తాడు అనమాట. మళ్ళీ ఆ పాప కూడా ఒక డాగ్ని ఫాలో అవుతూ అతని అపార్ట్మెంట్లోకి వెళ్తుంది. అంటే అతనే కిడ్నాప్ చేసి ఇది చేశాడేమో, పాపని ఏమన్నా చేశాడేమో అని చెప్పి అతన్ని ఇంట్రాగేట్ చేయడంలో పోలీసులు బిజీ అయిపోతారు. మళ్ళీ ఆ క్రిమినల్ పాస్ట్లో ఆ పాప వాళ్ళ మదర్ బాయ్ ఫ్రెండ్ కూడా అయ్యి ఉంటాడు. దాంతో మళ్ళీ మదరు వాళ్ళ లవ్వర్తో కలిసి పాపని ఏమైనా చేసిందేమో అని చెప్పి పోలీసు వాళ్ళు ఆమెను కూడా సస్పెక్ట్ చేస్తుంటారు. చేస్తే మొత్తానికి ఏమవుతుందంటే ఫైనల్గా తెలిసేది ఏంటంటే అసలు ఆ పర్సన్ చాలా ఇన్నోసెంటు. అతను ఫస్ట్ టైం కూడా అతను క్రైమ్ చేయలేదు, ఇరుక్కున్నాడు అనవసరంగా వేరే ఎవరి వల్లనో. మళ్ళీ ఇప్పుడు అతను జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు, కానీ ఈ పాపను ఏం చేయలేదు అని అట్లా తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మొత్తానికైతే కేసు మొత్తం డైవర్ట్ అవుతుంది. మనము ఆ క్రిమినల్ గురించే కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాము. మూవీ అదే దాంట్లో వెళ్ళిపోతుంటుంది. మనం కూడా అనుకుంటాము అంటే ఈ క్రిమినలే పాపను ఏమైనా చేస్తుంటాడేమో అని కన్ఫ్యూజ్ అవుతాము. అట్లా స్టోరీ నడుస్తుంటుంది. కానీ ఇందులో సడన్ ట్విస్ట్ వస్తుంది. ఏంటంటే అసలు ఇవాళ రేపు చైల్డ్ అఫెండర్స్ ఎంత డేంజరస్గా ఉన్నారు అనేది చూపిస్తారు మనకు. ఎలా అంటే అదే సొసైటీలో ఉండే ఒక పాప ఒక కుక్కని చంపడానికి ట్రై చేస్తుంటుంది. అంటే టాప్ ఫ్లోర్ నుంచి ఒక కుక్కను పడేయడానికి ట్రై చేస్తుంటుంది. అట్లా పడేయడానికి ట్రై చేసినప్పుడు ఆ చిన్న పాప డాగీ అనుకుంటూ దాన్నే ఫాలో అవుతూ చిన్న పాప కూడా మిస్టేక్లో కింద పడిపోతే ఆ పాప అనేది ఈ చిన్న పాప డెత్ కేసు కవర్ చేయడం కోసం ఇంకా ఇద్దరిని చంపుతుంది. వాళ్ళ ఓన్ ఫ్రెండ్నే చంపేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఫ్రెండ్ చూసింది కదా ఇదంతా ఆమెకు తెలుసు, పోలీసు వాళ్ళకి వెళ్ళి ఎక్కడ చెప్తుందో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని స్విమ్మింగ్ పూల్లో ఒత్తేసి చంపేస్తుంది. తర్వాత ఇంకొక మాస్క్ పర్సన్కి ఈమె మీద సస్పెన్షన్ వస్తుంది. అంటే ఈమె ఆ చిన్న బేబీని ఏమో చేసింది అని. అట్లా డౌట్ రాగానే ఈవెన్ అతన్ని కూడా ఆమె పైనుంచి నెట్టేస్తుంది. ఇంత డేంజరస్ ఉంది. ఇంకా